బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేపు ఉదయం 11 గంటలకు జగన్తో కృపారాణి భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, ఇప్పటివరకు చూసాం ఆమంచి కావచ్చు, అవంతి కావచ్చు, ఇలా టీడీపీ వాళ్ళ వైపే వైసీపీ ఆపరేషన్ ఆకర్ స్పందించింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళపై పెట్టారనుకోవచ్చా? రేపు కృపారాణి జగన్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోందా? వరుసగా వైసీపీలోకి వలసలు అనేవి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు టీడీపీ నుంచి కూడా పెద్ద ప్రముఖులు కూడా అనేక మంది కూడా వచ్చి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీకాకుళం నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి కిల్లి కృపారాణి కూడా మాజీ మంత్రిగా కూడా కాంగ్రెస్ లో పనిచేయడం జరిగింది. ఆమె కూడా ఏదైతే వైసీపీలో జాయిన్ అవడానికి కూడా సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా వైసీపీ అధినేత జగన్ తో కూడా ఆమె భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా పార్టీలోకి రావడంతో పాటు ఆమె వైసీపీలోకి వస్తే కనుక ఏం ఆశిస్తుంది అనే అంశాలపైన కూడా ఆమె రేపు జగన్ తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే వరుసగా చూస్తే ఇప్పటికే గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అనేక మంది కూడా వైసీపీలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా వైసీపీ వర్గాలు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వైజాగ్, అదేవిధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు కూడా వైసీపీలోకి వస్తారు. రానున్న రోజుల్లో ఈ జాయినింగ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే నిన్నటి వరకు మాత్రం బీసీకి సంబంధించినటువంటి నేతలు పూర్తి స్థాయిలో జాయిన్ అవడం జరిగింది. ఇప్పుడు అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది నేతలు కూడా వైసీపీలో జాయిన్ అయ్యడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు టీడీపీ టార్గెటెడ్ గా ముందుకు వెళ్ళినటువంటి వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించే విధంగా కూడా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా అనేక మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా భేటీ అయ్యి వారికి సంబంధించి కూడా ఒకవేళ వైసీపీలోకి వస్తే వారేం కోరుకుంటున్నారు, వైసీపీలో వస్తే వీళ్ళు ఏమి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలపైన కూడా చర్చలు జరుపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా వైసీపీ నేతలతో కూడా కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్.